హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ చిన్ను యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో బెంగళూరులోని బుల్ టెంపుల్ అండ్ దొడ్డ గణపతి టెంపుల్స్ గురించి చూపిస్తున్నాను. ఈ టెంపుల్ బెంగళూరులో బసవన్న గుడి అనే ప్లేస్ లో ఉంటుంది. ఈ రెండు టెంపుల్స్ కూడా చాలా ఫేమస్ బెంగళూరులో. మీరు ఎప్పుడైనా బెంగళూరుకి వస్తే ఈ టెంపుల్స్ ని విజిట్ చేయండి. ఈ రెండు టెంపుల్స్ కూడా పక్కనే ఉంటుంది. మోస్ట్లీ వీకెండ్స్ అండ్ ఏదైనా స్పెషల్ డేస్ లో ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము బెంగళూరులోని కేఆర్పురం నుండి స్టార్ట్ అవుతున్నాం. అప్రాక్సిమేట్లీ 13 కిలోమీటర్స్ ఉంటుంది మేమున్న ప్లేస్ నుండి. ఈ టెంపుల్స్ కి వెళ్ళాలి అంటే బెంగళూరు BMTC బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ప్రైవేట్ ఆటోస్ ఇంకా క్యాబ్స్లో కూడా వెళ్ళొచ్చు. మీరు మీ ఓన్ వెహికల్ని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం. సమ్మర్ కాబట్టి ఈవినింగ్ అయితే బాగుంటుంది అని అలా స్టార్ట్ అయ్యాం. మేమైతే సాటర్డే వెళ్ళాం ఈ టెంపుల్కి. ఈ టెంపుల్స్లో విగ్రహాలు చాలా పెద్దవిగా ఉంటుంది. అదే ఇక్కడ స్పెషాలిటీ. ఈ రెండు టెంపుల్స్ని కర్ణాటక రాజు అయిన కెంపెగౌడ మంచిగా కన్స్ట్రక్ట్ చేశారని చెప్తారు. ఈ టెంపుల్ అన్ని 500 years ఓల్డ్ అని చెప్తారు. చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఈ టెంపుల్ గురించి. వీడియోని పాసార్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా విషయాలు తెలుస్తాయి అండ్ మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే టెంపుల్ లోపల అన్ని డీటెయిల్స్ చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సో దట్ మీకు అన్ని వీడియోస్ రీచ్ అవుతాయి వితౌట్ ఫెయిల్. చూస్తున్నారుగా, ఫైనల్లీ వచ్చేసాం ఇక్కడికి. కొంచెం ట్రాఫిక్ వల్ల లేట్ అయింది అంతే. ఈజీగానే రావచ్చు ఈ ప్లేస్కి. శ్రీ బిగ్ బుల్ టెంపుల్ అని ఉంది ఇక్కడ. ఈ ప్లేస్ని శ్రీ దొడ్డ బసవన్న దేవస్థాన అని ఇక్కడి వాళ్ళు అంటారు. ఇక్కడ ఎంట్రన్స్లో చాలా పెద్ద ఆర్చ్ కనిపిస్తుందిగా. ఇంతకంటే హైట్లో ఆ నందీశ్వరుడు ఉంటాడు. ఈ బిగ్ బుల్ టెంపుల్ బెంగళూరులో చాలా ఫేమస్ అండి. ఇక్కడికి చాలా మంది వస్తారు నందీశ్వరుని దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ చూస్తున్నారుగా, ఈ రెండు కొమ్ముల మధ్యలో ఉన్న స్టెప్స్ ఎక్కితే ఆ బిగ్ బుల్ టెంపుల్కి రీచ్ అవుతాం. ఎక్కువ స్టెప్స్ ఉండవు, మ్యాక్స్ 100 స్టెప్స్ అంతే అండి. ఈజీగా ఎక్కేసేయచ్చు. ఇక్కడ ఈ ప్లేస్కి ముందు కాలం వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అని కొన్ని స్కల్ప్చర్స్లో చూపిస్తున్నారు. చాలా బాగుంది కదా. అంతా కూడా గ్రౌండ్ నట్స్ ఫార్మింగ్ అండ్ బిజినెస్ రిలేటెడ్వి. ఇది ఇలా ఎందుకు చూపిస్తున్నారు అనేది ఈ వీడియోలో చెప్తాను. చాలా రియల్గా అనిపిస్తుంది కదా. ఈ ఇమేజెస్ అన్నీ కూడా ఓల్డ్ డేస్ గుర్తొస్తుంది యాక్చువల్లీ. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వలేం, బయట నుండి చూడొచ్చు అంతే. చూడండి, చాలా మంది ఈ టెంపుల్ కి వస్తూనే ఉంటారు. ఇలా ఇక్కడ కర్ణాటకలో దొడ్డ బసవన్న టెంపుల్ అని పిలుస్తారు ఈ టెంపుల్ ని. దొడ్డ అంటే బిగ్ అండ్ బసవన్న అంటే నంది అని అర్థం. టెంపుల్ ని కర్ణాటక రాజు అయిన కెంపెగౌడ మంచిగా కన్స్ట్రక్ట్ చేయించారని చెప్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ఎంట్రన్స్ బుల్ టెంపుల్ కి. ఈ గోపురం పైన నుండి 5 blocks లా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ దేవతల స్టాచ్యూస్ అన్ని పెట్టారు ఈ గోపురంకి. మీరు మీ ప్రైవేట్ వెహికల్లో వస్తే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఈ నంది 15 feet హైట్లో అండ్ 20 feet లెంత్లో ఉంటారు. చాలా పెద్దది ఈ నంది విగ్రహం. ఇండియాలోనే పెద్దదైన నంది ఈ బుల్ టెంపుల్ అనే చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో చెప్పల్స్ వదిలేసి టెంపుల్ లోపలికి వెళ్దాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ పీస్ఫుల్గా అనిపిస్తుంది. కనిపిస్తుందిగా లోపల ఆ నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నారో అని. లోపలికి వెళ్ళాక దగ్గర నుండి చూపిస్తాను. ఇక్కడ టెంపుల్ పక్కనే ఒక మినీ షాపింగ్ ఏరియా ఉంటుంది. చిన్న డెకరేషన్ ఐటమ్స్ అండ్ పూజా రిలేటెడ్వి దొరుకుతాయి. కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం పదండి. గుడికి ముందు ఎత్తైన రాతి స్తంభం ఉంటుంది చూడండి. ఇక్కడ నుండి లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ చూడండి, ఆ టెంపుల్ పైన చాలా దేవతల విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఎంట్రన్స్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందరికీ తెలిసిందే ఆ శివయ్య వాహనం నంది అని. ఇక్కడ ఎవ్రీడే ఈ నందీశ్వరుడికి అర్చనలు పూజలు జరిపిస్తారు. చాలా ప్లేసెస్లో నంది విగ్రహం ఉంటుంది, చూసే ఉంటారు. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే నందీశ్వరుడికే టెంపుల్ కట్టి పూజలు చేయడం ఇక్కడ చాలా స్పెషల్. ఇక్కడ వాళ్ళు నందిని బసవన్న అని కూడా పిలుస్తారు. అందుకే ఈ ప్లేస్కి బసవన్న గుడి అని వచ్చింది అని కూడా చెప్తారు. నంది ఫస్ట్ ఆష్కరలో ఉండేది అని చెప్తారు.
భక్తులు నూనె అండ్ బొగ్గు పూయటం వల్ల స్లోగా బ్లాక్ కలర్ కి వచ్చింది అని కూడా చెప్తారు. ఇక్కడ నందీశ్వరుడు వెనక శివలింగం ఉంటుంది, చాలా బాగుంటది. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది, నాకు తెలిసింది చెప్తాను. ఇక్కడ ఈ ప్లేస్ చుట్టుపక్కల చాలా విలేజెస్ ఉండేవి. అక్కడ ఈ గ్రౌండ్ నట్స్ ఎక్కువగా పండిస్తారు అని అక్కడ వాళ్ళు ఫస్ట్ వచ్చిన క్రాప్స్ ఈ టెంపుల్లోని బసవన్నకి సమర్పిస్తారు అని కూడా చెప్తారు. ఇక్కడ ఈ ప్రాసెస్ చాలా ఇయర్స్ నుండి ఇలానే ఫాలో అవుతున్నారు అని చెప్తారు. ఎవరైనా గ్రౌండ్ నట్స్ ని ఫస్ట్ ఇక్కడ సమర్పించిన తర్వాతే వాళ్ళ బిజినెస్ ను స్టార్ట్ చేస్తారని చెప్తారు. ఈ నందీశ్వరుడు హైట్ పెరుగుతూనే ఉండేవారని, తలపైన మేకులు కొట్టారు చూడండి, ఇక్కడ కనిపిస్తుందిగా, ఆ మేకు కొట్టిన తర్వాత హైట్ పెరగడం స్టాప్ అయిందని కూడా చెప్తారు. ఇక్కడ ఈ నందీశ్వరుడు పూజించడం వల్ల చాలా బలం వస్తుందని కూడా నమ్మకం. ఇక్కడ చూపిస్తుంది పూజ అండ్ అర్చన డీటెయిల్స్, కావాలంటే నోట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇది ఈ టెంపుల్ హిస్టరీ అండ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్. మీకు చదవాలి అంటే పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, ఈ స్క్రీన్ దగ్గరలో ఉన్న ఆల్మోస్ట్ 16 ప్లేసెస్ని విజిట్ చేయొచ్చు. 3.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మీకు టైం ఉంటే ఇవన్నీ కవర్ చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ పక్కనే దొడ్డ గణపతి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ గణపతి భక్తుల కోరికలు తీరుస్తున్నారని కూడా చెప్తారు. ఇక్కడ చాలా పెద్ద గణపతి స్టాచ్యూ ఉంటుంది. ఈ గణపతి 18 ఫీట్ హైట్ అండ్ 15 ఫీట్ లెంత్లో ఉంటుంది. ఈ గణపతిని సత్య గణపతి అని, శక్తి గణపతి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎవ్రీడే ఈ స్వామిని డెకరేట్ చేసి పూజలు చేస్తారు. ఆ స్వామిని వెన్నతో డెకరేట్ చేయడం చాలా స్పెషల్ అని చెప్తారు. మీకు చూపిస్తున్నా కదా వీడియోలో, ఇక్కడ గణపతిని వెన్నతో డెకరేట్ చేశారు, చాలా బాగుంది కదా. ఇది చూస్తే జన్మ ధన్యం అని చెప్తారు ఇక్కడ వాళ్ళు. ఈ స్వామిని వెన్నతో డెకరేట్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 100 kgs వెన్న కావాల్సి ఉంటుంది. ఈ గణపతిని ముక్కుంటే కోరిన కోరికలు తీరుస్తారు అని చెప్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది బెంగళూరులోని దొడ్డ బసవన్న అండ్ దొడ్డ గణపతి టెంపుల్స్ గురించి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా బెంగళూరు వస్తే ఈ ప్లేసెస్ని కవర్ చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ చిన్ను యూట్యూబ్ ఛానల్. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.